ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన వెసుగుణాల రాక్షసి శత్రువంటి ప్రేయసి పట్టేసి కని కట్టేసి దడ పెంచిన దయలేని ఊరసి దేవతంటి రూపసి గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే పుచ్చేనే ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరేనే చిత్తుర లేపేనే హోలా 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 నీ గంగల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఆనందం 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 అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం ఆనందం ఆనందం నీ వల్లే ఇంత ఆనందం గుండెలో కదిలింది పూలరథం వచ్చేసి మదిగిచ్చేసి మాసి చేసిన ఋషిలాంటి నా రుచి మార్చినవే అభిరుచి సిగ్గేసి చలి ముగ్గేసి ఉసి గోలిపినవే సరి గమగప్పదనిసి చేర్చినవే ఓదసి స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
పచ్చి పాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాత్రిరంతా జాతరంట. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే స్వంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే. ఎవరు ముందు వస్తే వాళ్ళకన్నా ఈ అమ్మాయి ముందు వచ్చింది కాబట్టి మిగతా తీసుకురాకపోతే రిటర్న్ ఇచ్చేసి వచ్చేసేది బెటర్. నెక్స్ట్ గేమ్ నీ పేరేంటమ్మా? తరుణి విన్ అయిపోయింది. ఫస్ట్ గేమ్ విన్నర్ వేదశ్రీ సాయి ఫంక్షన్ తరుణికి ఒకసారి మీరు గడిగా క్లాస్ కొట్టాలి. కంగ్రాచులేషన్ అన్న థాంక్యూ. ఆ డబ్బులు గిఫ్ట్ మమ్మీకి ఇచ్చేస్తాము. మమ్మీకి ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. రైట్ నెక్స్ట్ గేమ్ వెళ్దాం. సెకండ్ గేమ్ లో ఈసారి ఎవరైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయి సెకండ్ గేమ్ కాబట్టి 200 రూపీస్ నోట్ చేస్తారు వాళ్ళకి ఇస్తారు. సెకండ్ గేమ్ ఆల్సో ఫినిష్. ఈ అబ్బాయి చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. పేరేంటమ్మా? అన్విత్ విన్ అయిపోయాడు. సెకండ్ గేమ్
గేమ్ విన్నర్ అన్విత్ కి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. కంగ్రాచులేషన్ అన్విత్. ఆ డబ్బులు గిఫ్ట్ లేట్ అయ్యాను, కొంచెం లేట్ అయిపోయి మమ్మీకి ఇచ్చేస్తాను, డబ్బులు పడేసుకుంటాం. అక్కడ ఇచ్చేసి బ్యాక్ వచ్చారు. నెక్స్ట్ గేమ్ వెళ్తున్నాం. లెట్స్ కమ్ బ్యాక్. కమ్ ఆన్ నెక్స్ట్. ఆల్రైట్ నాన్న, ఇప్పుడు 2 గేమ్స్ కంప్లీట్ అయిపోయింది కదా. నా థర్డ్ గేమ్ లో ఈసారి ఎవరైతే ఫస్ట్ కి వెళ్ళిపోయి న్యూ 300 రూపీ 300 ఉండదు నాన్న బాబు, 300 ఉండదు నాన్న. చెప్పా ఇక్కడ మీలో ఎంతమంది ఇంటెలిజెంట్ చూస్తాను? ఒక 3-4 మెంబర్స్ తప్ప ఆల్మోస్ట్ ఇంటెలిజెంట్. 3 సెల్ఫీస్ గా మీ మమ్మీతో దిగొచ్చి నాకు చూపించాలి. వీడియో మా 3 సెల్ఫీస్ రైట్ నౌ. ఎప్పుడో కాదు నాన్న, ఇప్పుడే దిగాలి మీ మమ్మీతో. 3 సెల్ఫీస్ నౌ. వీడియో అయిపోయింది. జస్ట్ ఈ అమ్మాయి తీసుకొచ్చేసి. నీ పేరేంటమ్మా? ఉదయశ్రీ. నిన్న అయిపోయింది. ఉదయశ్రీకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. కంగ్రాచులేషన్. సూపర్. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి లాస్ట్ రన్నింగ్ గేమ్. ఆఫ్టర్ దిస్ గేమ్ నో రన్నింగ్ అన్నమాట, యాక్టివిటీస్ ఉంటుంది. ఈ గేమ్ లో ఎవరైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఎవరి డాడీని వాళ్ళకి కిస్సేసి వస్తారో వాళ్ళకి ఇప్పుడు అదే స్టాచ్యూ బోస్ అలాంటి మహానటులు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ తెలుసా మీకు? తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లెఫ్ట్ లెగ్ ఇలా ముందు పెట్టండి. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ నాన్న, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఓపెన్ చేసి ఇలా పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఓపెన్. పర్ఫెక్ట్. ఇది ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పోజ్. నేను ఎన్టీఆర్ అన్నప్పుడు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పోజ్ పెట్టండి. గాంధీ అన్నప్పుడు గాంధీ గారి స్టాచ్యూ పోజ్ పెట్టాలి. రైట్ పోజ్ పెట్టాలి గేమ్ లో ఉంటారు, రాంగ్ పోజ్ పెట్టాలి ఎలిమినేట్ అవుతారు. ఓకేనా? స్టార్ట్ అగైన్. గాంధీ రైట్ హ్యాండ్ ఫ్రంట్ చేయాలన్న, రైట్ హ్యాండ్ నా చిట్టి తల్లి అమ్మాయి చెప్పిన రైట్ హ్యాండ్ చూశారు గాంధీ అన్నప్పుడు. ఓకే, ఎన్టీఆర్ గాంధీ, ఎన్టీఆర్ గాంధీ, ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఫస్ట్ రౌండ్ కాబట్టి ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి నో మోర్ ఎక్స్క్యూజెస్, ఓన్లీ ఎలిమినేషన్స్ ఈ రౌండ్ నుంచి. ఓకే, గాంధీ NTR. Yes, this guy, and this guy. NTR. Yes, this girl and this girl. NTR. Orange shirt. Gandhi. NTR. Gandhi. Yes. Agda Super. Gandhi. NTR. Gandhi. NTR. Gandhi. So NTR. Gandhi. NTR. Yes, this one. Gandhi. NTR. Yes, blue shirt. Come on. Yes, Gandhi. NTR. Gandhi. Yes, this boy Nana. మొత్తానికి చాలా సేపు ట్రై చేశాడు, బట్ అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు. డోంట్ వరీ. గాంధీ, NTR. Yes, by this one. Only 6 members. Gandhi, NTR.
Yes, this one. Come on, sir. Only 5 members. Gandhi. NTR. NTR. Yes. Come on, sir. Only 4 members. Gandhi. NTR. Gandhi. NTR. NTR. Gandhi. NTR. NTR. Yes, you. Come on. Only 3 members. Gandhi. NTR. Gandhi. Gandhi. Yes, no children. Come on, sir. Only 2 members. Gandhi. NTR. Gandhi. NTR. NTR. Yes, no children. నీ పేరేంటమ్మా? శైవిక విన్ అయిపోయింది. ఫైనల్లీ షీ గాట్ ఏ కంగ్రాచులేషన్ ఒకసారి శైవిక ఒకసారి క్లాస్ కొట్టాలి. సత్యరా ఎన్టీవీ న్యూస్ రా టీవీ నైన్ రా ఎన్టీవీ రైట్ సార్ కంగ్రాచులేషన్ దట్స్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ అన్నమాట. ఇంకా ఉన్నాయి డోంట్ వరీ బాగా గెస్ చేయండి. యా సో వన్ మోర్ మ్యూజిక్ ఇది ఈజీగానే చెప్తారని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఆల్రెడీ ట్రాక్ ప్లే అవుతుంది, దయచేసి వినండి. మీకు ఆ సాంగ్ తెలిస్తే ఒక 2 లైన్స్ 3 లైన్స్ పాడతానంటే హ్యాండ్ రేస్ చేయండి, అక్కడికి వస్తాను. పాడతారు కదా? పాడతారు బట్ ఓకే. అంటే వచ్చింది ఎక్కువ పాడవచ్చు, టూ అనే అక్కడ ఆగిపోవడం అవసరం లేదు. బట్ ఎనీవేస్ సూపర్ గా పాడారు. ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి మేడం గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. థ్యాంక్ యూ. అండ్ ఎస్ వాళ్ళు పాడుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఇంకొక సాంగ్ మామూలుగా పాడలేదు సార్. మీ పేరు అయ్యన్న పాత్రలు, మీ బాబు హ్యాపీనెస్ చూడండి. సూపర్ సార్. నిజంగా నాన్న పాడితే పిల్లల కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. ఎస్ నువ్వు చెప్పమ్మా. చెప్పులో కాలు కప్పలు కప్పలా మా నాయన కూర్చోపమ్మా. అను చెప్పమ్మా. చెప్పులో కాలు పక్కలు పక్కలో కూర్చోనా యూ. చెప్పులో కాలు కప్పులో పాలు, 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 చెప్పులో. ఓకే 5 టైమ్స్ కూర్చోనా. యు ఆర్ ద లీడ్. చెప్పులో కాలు పప్పులో కాలు, పప్పులో కాలేజ్ అబ్బా. యు. చెప్పులో కాలు పవర్ స్టార్ లాగా యాక్షన్ ఇస్తారు కానీ అది రాంగ్ అయిపోయింది. చూడన్నా చెప్పులో కాలు కప్పులో కప్పులు పోయిందా. యు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు పప్పులో. 2 టైమ్స్ రైట్ నాన్న. 3rd టైం మాత్రం పప్పులో కలుస్తారు. వెల్ ట్రై. యు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు పప్పు. చెప్పిన వాళ్ళు కూర్చోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు.
ఎస్ నువ్వు చెప్పమ్మా. చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పులో కాలు పో. చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పులో 2 times నువ్వు చెప్తావు నాన్న చిట్టి తల్లి చెప్పమ్మా. చెప్పులో కాలు కప్పులో ఓకే నాన్న. యు చెప్పులో కాలు కప్పులో కప్పు కాదు తల్లి, దట్ ఈస్ కప్పు. ఇంటర్లో నన్ను ట్రై చేయి, ఇద్దరు చెప్పమ్మా. చెప్పులో కాలు కప్పులో కాలు చెప్పమ్మా. చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పులో కాలు కప్పులో సారీ నాన్న, 1 time రైట్. చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పులు కాలు కప్పులు పాలు చెప్పులు కాలు కప్పులు. But well tried this girl. Actually he have a language problem. I think హిందీ అనుకుంటా, బట్ అయినా 2 times ట్రై చేసింది. వెళ్ళని ఒక గిఫ్ట్ ఇస్తాను. నువ్వు చెప్పమ్మా. చెప్పులో కాలు కప్పులో తెలుగు వాళ్ళు మిస్ అవుతుంది. ఓకే ఇక్కడ 5 times చెప్పారు. దిస్ వన్ ఇవే కదా. 5 times చెప్పాడు కాబట్టి మీరు విన్నాడు. నీ పేరు ఏంటన్నా? వచ్చా నేమ్ బేబీ కమ్ ఇక్కడ నీ పేరు ఏంటమ్మా? ప్రభాత్ విన్ అయిపోయాడు. యాక్చువల్లీ నీ పేరు అనన్య. కూడా ఇద్దరికి ఇచ్చేస్తున్న ప్రభాత్ మళ్ళీ పిలుస్తాను. 2 minutes కూర్చోవాలనుకుంటున్నారు. రావట్లేదు. లుక్ అట్ ద కెమెరా. yes అలాగే వెయిట్ ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం. గేమ్ ఏంటంటే పర్ఫెక్ట్ గా ఆడారంటే మీరు ఇద్దరు కొంచెం స్లో అవ్వడం వల్ల ఈ గేమ్ లో ఓన్లీ ఎగ్జాంపుల్ కాబట్టి ఇట్స్ ఓకే ప్లీజ్. ఇక్కడ పర్ఫెక్ట్ బట్ జస్ట్ మిస్ అయ్యారు. డోంట్ వరీ ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రౌండ్ నంబర్ 3. మేడం మీరు చెప్పారు ప్లీజ్ రా. అండ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ నంబర్ 2. Please, sir. Next round number 3. Ready for the next round? Groups only. Groups. Perfect. Please, sir. Please, sir. 3. Next round number 2. వీళ్ళు వదిలేసారా? సరే కూర్చోండి. అలాగే ఉండండి మీ ఇద్దరు. గేమ్ లో చిన్న చేంజింగ్ అండి. ఇప్పుడు మనము ఏం లేదు, మీ ఇద్దరు అలాగే ఉండండి. ఎస్ అక్కడ ఒకరి కొంచెం జరగండి. మీరు ఇక్కడ మీరు ఇక్కడే ఉండండి. మీరు మొబైల్ ఇక్కడ పెట్టండి మేడం, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోండి. ఏం లేదు, మీకు ఇక్కడ నిల్చోండి మేడం. ఈ సైడ్ అపోజిట్. ఈ గిఫ్ట్ మీకు ఇద్దరికి అందుబాటులో పెట్టేసి నేను రెడీ 1 2 3 గో అంటారు. రెడీ 1 2 3 గో అనగానే మీరు ఇద్దరు ఎవరు ముందు గిఫ్ట్ ని టచ్ చేస్తారో వాళ్ళే ఉన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఎవరు టచ్ చేస్తే వాళ్ళు టచ్ చేస్తే చాలు. గట్టి కట్టేసి కొట్టడం అవసరం లేదు, ఇది లాక్కొని అవసరం లేదు, జస్ట్ టచ్ చేస్తే చాలు. ఓకేనా? రెడీ 1. వర్ణం లేదు, 2 లేదు, 2 లేదు. సరే అలాంటివి ఉండాలో చెక్ చేస్తాను. ఈ సత్యప్రశ్నలు చాలా అలాంటిగా ఉన్నాయి. మీ ఇద్దరు ఏమవుతారు ఇంటికి? అంటే సైలెంట్గా ఉన్నారు. ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారేమో అనేసి అదేం లేదు కదా. ఓకే రెడీ 1 2 3 గో. ఎస్ మొత్తానికి మీరే విన్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి కోసం ప్లీజ్ సిట్ డౌన్. చూసారా ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. నేనే అమాయకుల్లో ఆడించారు. అదేం లేదా? ఓకే థ్యాంక్ యూ అండి. ఇక టెల్ మీ వన్ రైట్. జానీ ట్వింకిల్ వాట్ ఏదో వచ్చింది. అంతసేపు చెప్పామా? రోజంతా ఒకటే కాదు చదువుతుంది. అండ్ నీకేమొచ్చింది? నీకేమైనా వచ్చా? సాంగ్స్, డైలాగ్స్ అంత తక్కువ చెప్పేందుకు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ నీ అమ్మ తగ్గేది ఎలా చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ తగ్గేది. తగ్గేది. సో
సూపర్, నీకు ఒక గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. యా ఓకే, త్వరగా. ఓకే, అదే పప్పంటారు అంటే రైమ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వీళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది డాడీ అని చెప్పించారు. దట్స్ ఓకే, అంటే అక్కడ స్కూల్లో చెప్పించారు. పప్పంటారు డాడీ వచ్చేసింది, చెప్పేసి. Twinkle, twinkle, little star, how I wonder what you are. Above the world so high, like a diamond in the sky. ఓకే, నువ్వు విన్నావు కదా ఆల్రెడీ గుర్తు, నువ్వు కూర్చోవాలి. ఇందాక ఇచ్చాను కదా ఒక గేమ్ లో, రాలా? ఎస్, నువ్వు చెప్పమ్మా, నీకు గిఫ్ట్ ఇస్తాను. వెళ్తున్నా, చెప్పమ్మా ఏమొచ్చు నీకు? సాంగ్స్, డైలాగ్, రైమ్స్ ఏమి రావాలన్నా ఒకటి కూడా ఏదైనా రైమ్స్ నా చెప్పిందో డైలాగు ఏది చెప్పదు ఎలాగా? నువ్వు చెప్పమ్మా. అమ్మో, ఇది చెప్పడానికి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తూ అంటున్నాడు. సరే ఓకే, ఇది నీకోసం తీసుకొని కూర్చోగలన్నా. ఏం చెప్తావన్నా? నువ్వు ఆల్రెడీ ఇన్నావు కదా ఒక గిఫ్ట్. ఏం పేరు నీ పేరు? ఓహో, నువ్వు విన్నావు, చెప్పు. శరణంపని వచ్చిన భీకర శత్రువునైనా భీతిగా గొడవలయం గరుణాపరుల తెరంగిరి గొడవగా సరిగావు దీనికే ధర్మంపు. వెరీ గుడ్. యా, ఇంకా మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు కర్రీస్ చేయడం తెలుసు కదా, అంటే మీకు ప్రాసెస్ ఏది మర్చిపోకుండా ఆలు ఫ్రైని ఇప్పుడు తయారు చేస్తే ఎలా తయారు చేస్తారనేది, అంటే ఎలా చేస్తారని చెప్పారు కానీ ప్రాసెస్ మొత్తం చెప్పలేదు. అందుకని స్విగ్గీలో చాలా వస్తుంది అన్నమాట. అయితే నుంచి ట్రై చేద్దాం. అక్కడ కూర్చోండి. మీకు కదా మమ్మీ వండే కర్రీస్ లో మీకు ఏదో బాగా నచ్చుతున్నాను? పొటాటో. ఎస్, పొటాటో కర్రీని ఎలా చేస్తారు చెప్పండి. పొటాటో పీసెస్లో కట్ చేసి దాన్ని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాము. తర్వాత ఆనియన్స్, టమాటా అన్ని కట్ చేసి మసాలా వేసి ఇవన్నీ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. తర్వాత ఓకే, కానీ ఎప్పుడైనా కట్ చేశాక ఆన్ చేస్తారు, అది ముందే ఆన్ చేసి కట్ చేస్తారు. దట్స్ ఓకే, కంగారులో చెప్పామంటే. ఓకే అండి, ఇంకెవరైనా ఎనీవన్ వెజిటేబుల్ కర్రీ ఆర్ నాన్ వెజ్ అంటే పూర్తి చెప్పారని. బట్ ఓకే, డోంట్ వరీ. మీరు ట్రై చేస్తారా? చేస్తామమ్మా. ఎస్, ఏ కర్రీ? బెండకాయ ఫ్రైని అమ్మాయి చేయబోతుంది, చేయమ్మా. ఫస్ట్ బెండకాయ తీసుకోవాలి, తర్వాత వాష్ చేయాలి, తర్వాత చాప్ చేయాలి. సో అంటే ఈ జనరేషన్ లో కర్రీస్ ఎవరు ఉండట్లేదు, బయట తెచ్చుకుంటారు. సో ఆర్డర్ లో. సో కాబట్టి ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. నెక్స్ట్ ఇంకా ఎవరైనా చేస్తారా? వచ్చారా? చెప్పండి మేడం, మీరు ఏం కర్రీ వండుతారు? చికెన్ ఎలా తయారు చేస్తారు చెప్పండి, పూర్తి ప్రాసెస్. చికెన్ ఫస్ట్ వాష్ పెట్టుకోవాలి, ఆనియన్ కట్ చేసుకోవాలి, స్టవ్ వెలిగించి కలలో జరిగే విహారం పుష్యమాసన మనసు నీవో, భోగి మంటల్లో వేడి నీవో, పూల గంధాల గాలి నీవో, పాల నరగల్లో తీపి నీవో. బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసలేమా. నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సర్దుకున్న కన్నె జంట సద్దులాయడో యో నారు మల్లె తోటకార నాయుడోరు ఎంకి పాట. నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సర్దుకున్న కన్నె జంట సద్దులాయడో.
నెలల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై విడియం ఒదిగే సమయం ఎప్పుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం జడతో జగడం జరిగే సరసం ఎప్పుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళలో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయ చేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో పెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుతుమ్మా చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెప్పకమ్మ పట్టువోణి కట్టవమ్మ నాన్నయదపై నిన్నటిదాకా అల్లరి ఆటలు ఆడినా చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరిలంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలను సొంపుగా గోరింట పండిన రెండు చేతులకు కోమలి రెండు చేతులకు ముత్తుల మోముకు ముద్దలుగా పశుపత్తి సువాసినులు కుంకుమలెత్తెను హాసినులు అద్దపు చెంపలతో తమ సొత్తులు ఆడివి వావరులే జల్లన మంగళ స్నానము పోయగ గుళ్ళున రాలెనులే పసుపు నీరై జారెనులే పట్టేషు కాంచి
పాటలకు ఇక్కపట్టైనట్టి పాటోల వెన్నెలల పాటలే పాడే అంబరం మురుదాటు ఆంధ్ర ప్రభలు వేయ వెంకటాగిరి చీరంబరము చేరే యమని నడకల జరి సంగీత స్వర జరి గొయలున్న పైతని సహ్యాద్రి పంపే ఇన్ని రకముల పట్టులకు పట్టుకొమ్మా ఇంటి పెద్దలాయు పట్టు నీవమ్మా చెల్లో తురిమెను మంచి సంపంగులు మెళ్ళో మిలమిల మెరిసే హారములు కల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట కలకలలు చెల్లో తురిమెను మంచి సంపంగులు మెళ్ళో మిలమిల మెరిసే హారములు కల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట కలకలలు సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు పువ్వులెన్నో పూచే నువ్వు నవ్వగానే ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే నీడ పడితే బీడు పండాలి అడుగు పెడితే సిరులు పొంగాలి కల్మషాలు లేని కోవెలంటి ఇల్లు మాది స్వచ్ఛమైన ప్రేమే అందిరల్లే అల్లుకుంది స్వాగమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి స్నేహబాటలోనే సాగుతాము జట్టు కట్టి ఎన్న కన్న మెత్తనైన గంగ కన్న స్వచ్ఛమైన ప్రేమ బంధమంటే మాదిలే సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు ఓ అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృత
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచమే అమ్మవై. పెరిగినట్టి చెల్లి కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి నలక పడితే కంటిలో నీకు కలత పెరుగు గుండెలో మాకు. అమృతాన్ని నుంచే మమత మాకు తోడు ఉంది మాట మీద నిలిచే అన్న మనసు అండ ఉంది. రాముడెరుగలేని ధర్మ మీద నిలిచి ఉంది కర్ణుడివ్వలేని దాన మీద దొరుకుతుంది. నేల మీద ఎక్కడైనా కానరాని సాటి లేని ఐకమత్యమంటే మాదిలే. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. శ్రీలక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరీ దేవి తేజము కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటి దేవతై సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమేనిక దొరికింది సిరుల కానుక గత జన్మల పుణ్య ఫలముగా కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. नवराई माझी लाडाची ग आवडहिला चंद्राची ग नवराई माझी लाडाची ग आवडहिला चंद्राची ग नवराई माझी नवसाची ग अप्सरा जाशी इंद्राची ग ग ग ग ग. सुनियो जिसको रखियो जतन से बड़ी नाजुक है नाजुक कलिए अनमोल आओ जी आओ ठुमका लगाओ जरा बहको जी बहको खुशियों के बाजे ढोल खुशियों के बाजे ढोल. आँखों में इसके इशारे बड़े नखरीले सपनों के लाखों नजारे सारे रंगीले बढ़ाई चली शर्माती घबराती वो पिया के घर इठलाती बल खाती वो सुरमई नैना छलकाती वो पिया के घर भरमाती सकुचाती वो.
చాలే చాలు ఊరుకో ఆ మైకల్లో నంది తేరుకో ఓ ఏమేమో మాటలెందుకో ఇంకా వాళ్ళు వచ్చి తీసుకో కలేసుకో కలబడికో మెలేసుకో మెలిపడికో కలేసుకో కలబడికో మెలేసుకో మెలిపడికో కలేసుకో కలేసుకో మెలేసుకో మురళివా మురళివా మురళి వాయిస్తూ మురేసివా ముసి ముసి నవ్వుల్లో మెరుపుల వారేవా ముద్దు ముద్దు మాటలతో పడేసివా మదనుడి మాయలోకి మాధవుని లాగిన విభామా మొదటికి మోసం సుమా మధువుల పాయలోకి చేరినాక మోసమేంది శ్యామా మనకి కమో మాటమా ముదిరావే నా బుద్ధి గోపికో సరికూదాన్ని కంట ఓపికో చూపిస్తే నా నేను కానుకో అందిస్తా నా గుండె కానుకో కలేసుకో కలబడికో నీ కాళ్ళు నా కళ్ళు మోసుకో మెలేసుకో మెలిపడికో నా వేలిస్తా ఇంకా మోసుకో కలేసుకో కలబడికో నీ కాళ్ళు నా కళ్ళు మోసుకో మెలేసుకో మెలిపడికో నా వేలిస్తా ఇంకా మోసుకో కలేసుకో కలేసుకో మెలేసుకో മേഘമായി നിലാവിൻചില്ലമേലെ താഴെയായി നീ വരൂ മറിവിൽ പൂക്കുമാ വാനം മേലെയായി പാറിടാൻ നീ വരൂ നീയാം കിനാവിനോരത്ത് നീ മൂകം മനസ്സിന്റെ ചാരെ തീരാത്ത മോഹങ്ങളോടിവനേ പാതിമല്ല ജാലകം തുറന്ന ലോകമേ പാറിടാൻ బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా
నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసిన ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సొంత